హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం దాదాపుగా 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అత్యధిక వర్షాలు అయితే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదవుతాయి. ఈదురుగాలు అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలోని జిల్లాలు, ఆ తర్వాత మనకి ప్రకాశంలోని ఉత్తర భాగాల్లో అయితే భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు భాగాల్లో హిల్ స్ట్రోమ్ ఉండే అవకాశం ఉంది. వడగండ్ల వాన నమోదవుతుంది. మనకి మధ్య తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ వరకు అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. రైతులందరూ అప్రమత్తతగా పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం భాగాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్లోని చాలా భాగాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు మార్చి 14, 15, 16 నుంచి 18 వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.